నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ రవ్వ దోశ. దీనికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ లేదా సూజీ, బియ్యం పిండి, మైదా పిండి, పెరుగు, తరిగిన కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తురుముకున్న అల్లం, కొత్తిమీర తరుగు, జీలకర్ర, క్యారెట్ తురుము, ఉప్పు, వేపుకున్న పల్లీలు, నూనె. తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మైదా పిండిని వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, కొత్తిమీర, తురుముకున్న అల్లం, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తరిగి ఉంచుకున్న కరివేపాకు, అలాగే తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ పలచటి పిండిలా తయారు చేసుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ మజ్జిగ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఈ విధంగా పలచగా వచ్చే వరకు నీళ్లను పోస్తూ కలుపుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టి బాగా వేడి చేసుకోవాలి. బాగా వేడైన పెనం మీద చూపించిన విధంగా పిండిని పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత అంచుల వెంట ఆయిల్ని వేసుకోవాలి. వేపుకున్న పల్లీల్ని పైనుంచి చూపించిన విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుని దోశని బాగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన దోశని పెనం మీద నుంచి తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. రవ్వ దోశ హోటల్లోలా ఎంత చక్కగా ఎర్రగా వేగిందో చూసారా? ఇలా రెడీగా ఉన్నటువంటి రవ్వ దోశని ఏదైనా ఒక చట్నీతో చాలా వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం చాలా తేలిక. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని చూడండి.